నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మనమంతా బయటపడుతున్నాం అనుకునే లోపే మరో బ్యాక్టీరియా మనందరినీ భయపెట్టేస్తోంది. ఈ బ్యాక్టీరియా కనుక వచ్చిందంటే మనిషి 3 రోజుల్లో చనిపోతారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇవి ఎంతవరకు నిజం? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే అమ్మయ్య అనుకొని రిలాక్స్ అవుతున్న ఈ సందర్భంలో మళ్ళీ ఇంకొక బ్యాక్టీరియా వస్తుంది, ఇది కనుక వస్తే మనిషి 3 రోజుల్లో చనిపోతారు, మనిషిని తినేస్తుంది అనేసి చెప్తున్నారు. ఇది భయపెట్టే అంశమా, లేకపోతే నిజంగానే ఈ బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉందంటారా? ఇది భయపెట్టే అంశం కానే కాదు. అంటే ఆ బ్యాక్టీరియా, ఇది ఒక బ్యాక్టీరియల్ వ్యాధి, స్ట్రెప్టోకాకస్ అని. అదేంటంటే గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ పయోజెనిస్ అని. చాలా ప్రమాదకరమైన వ్యాధి. అదృష్టవశాత్తు ఇంకా భారతదేశంలో రాలేదు. ప్రస్తుతానికి జపాన్లోనే ఉంది. ఇప్పుడు ఏదో కారణం వల్ల మానవాళికి గడ్డు సమయం అండి నిజంగా. కోవిడ్ వచ్చింది, కోవిడ్ తగ్గింది, తర్వాత ఇంకేదో మంకీ ఫాక్స్ అని వచ్చింది, ఆ తర్వాత బర్డ్ ఫ్లూ అని ముందు వచ్చింది, తర్వాత వచ్చింది. మనం దాని మీద కూడా కొన్ని వీడియో చేసాం. ఈ మధ్య కాలంలో మెదడుని తినేసేవి ఒక ఎమీబా అని మనం చెప్పుకున్నాం. మెదడు లోపల ఒక ఏది టీనియాసోలియం బద్దె పురుగు వెళ్ళిందని. ఇట్లా ఎక్కడో తేడా ఉంది. అంటే మన తాలూకా హైజీన్లో కానీ, తినే భోజన పద్ధతిలో కానీ, ఆచార వ్యవహారంలో కానీ ఏదో తేడా వచ్చింది. అంటే ముందు కూడా ఇలాంటి కొన్ని వ్యాధులు అయితే ఉన్న మాట వాస్తవమే. పర్సంటేజ్ అన్నది, సీరియస్నెస్ అన్నది ఇప్పుడు పెరిగిందని నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు వచ్చినా కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండేది కాదు. అప్పుడు కూడా ఇంతవరకు ప్రజల్లో కూడా ఒకటి సోషల్ మీడియా అంత యాక్టివ్ కాదు. అవును, ప్రజల్లో అవగాహన కూడా తక్కువే. జరిగిపోయారు ఎవరో ఊర్లో అంటే జరిగిపోయారని, కానీ ఇంత తరకు ఈ కారణం వల్ల తెలియదు, వ్యాప్తి ఇంత ఉండేది తెలియదు కాదు. అందువల్ల లేదు అని మనం చెప్పడానికి లేదు. కానీ ఏదైతేనే ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే దగ్గర 7 నుంచి 8 రకాలు వైరల్, బాక్టీరియా, పారాసైట్, అసలు అన్ని రకాల జీవులు కూడా ఏకదాటిగా ఇప్పుడు ఒకసారి మానవాళి మీద దాడి చేస్తున్నాయి. ఇది కొంచెం గడ్డు పరిస్థితి అని నేను చెప్పగలను. అయితే సార్, గతంలో కూడా ఇలాంటి బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ మనకి ఇండియాలో ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు వచ్చింది. అది స్ట్రెప్టోకాకస్ కాదు, స్టెఫ్లోకాకస్ ఆరియస్ అని ఇంకోటి ఉంది. ఏంటి సార్ అది బ్యాక్టీరియల్ వ్యాధి, స్టెఫ్లోకాకస్ కూడా. అది ఎవరికైనా ఇప్పుడు అప్పుడే కొత్తగా ఆపరేషన్ అయింది అనుకోండి, లేకపోతే దెబ్బలు తగిలేదు, సరిగా మానలేదు, ఇలాంటి వాళ్ళలో అక్కడ ఈ బ్యాక్టీరియా చేరి ఇలాంటి ఇబ్బందికరమైన ప్రమాదకరమైనటువంటి వ్యాధి కూడా దారి తీసినటువంటి. అయితే ప్రస్తుతం వచ్చిన స్ట్రెప్టోకాకస్ కి దానికి తేడా ఉంది. మనం ఈ స్ట్రెప్టోకాకస్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే జపాన్ దేశంలో వచ్చింది జూన్ 2వ తారీఖు, అంటే మనం ఇప్పుడు ఏ తారీఖులో ఉన్నాం, 22. ఈ ఇన్ని రోజుల్లోనే దగ్గర 1000 కేసులు పైగా నమోదైంది. ఎంత ప్రమాదం అంటే ముందు మీరు చెప్పినట్టుగానే దగ్గర 3 రోజుల్లోనే ప్రాణానికి హానిగా అది మనిషిని తినేస్తుంది. దాని పేరే ఫ్లెష్ ఈటింగ్ అని. మనిషి తినేసి కన్నా ఫ్లెష్ ఈటింగ్ అంటే. ఫ్లెష్ ఏంటి? ఇప్పుడు చర్మం ఉంది, దాని లోపల సాఫ్ట్ టిష్యూ అంటాం, కండరాలు ఉంటాయి, మళ్ళీ బోన్ వరకు దాడి చేసినట్టు లేదు. అన్ని కూడా దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో రక్తం తాలూకా ప్రవాహం తాలూకా ఇబ్బందులు వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఏమిటి, సడన్ గా వాళ్ళు దీనిలోకి వెళ్ళిపోతున్నారు, బీపీ తక్కువైపోతుంది. అసలు మొదలవడం ఏంటంటే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, ఇలా మొదలై తర్వాత ఏమిటి, ఈ రక్తం తాలూకా గడ్డకట్టుకున్నటువంటి ప్రమాదం కూడా మొదలైంది. మామూలుగా అయితే జ్వరం, దగ్గు ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చేది. ఈ వ్యాధికి సరిపోయింది ఏంటంటే ఇవి లక్షణాలుగా మొదలై జ్వరము, దగ్గు కన్నా ముఖ్యంగా గొంతు నొప్పి, గొంతుకు లోపల నాలుక లోపల ఏమైనా ఎర్రగా అయిపోవడం, దానికి ముద్దు పేరు పెట్టారు స్ట్రాబెర్రీ టంగ్ అని. అంటే స్ట్రాబెర్రీ ఫ్రూట్ అని చూస్తాం, అలా ఉంటుందట వాళ్ళ ఇది. ఇంకా చెప్పుకోవాలంటే ఎంత ప్రమాదం అంటే, ఉదయం ఒక రోజు తెల్లవారి మనిషి లేచాడు, లేచేసరికి కాళ్ళది యాంకిల్స్ దగ్గర, చీలమైన దీంట్లో గుర్తుల దగ్గర వాపు వస్తుంది. మధ్యాహ్నం కల్లా ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా మరుసటి రోజు కల్లా అసలు వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పరిస్థితి. ఇదే కానీ గుర్తించడం కానీ చేయకపోతే మనిషే జరిగిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న గణాంకాలు బట్టి మోర్టాలిటీ అని చనిపోవడం అన్నది దగ్గర 80 నుంచి దాని పైశాతం ఉంది. ఎంత 72 రోజులు గంటల్లోనే అయిపోతుంది, 3 రోజుల్లోనే. అసలు ప్రాబ్లం కనుక్కునే లోపలే మనం చావు దాకా వెళ్ళిపోతున్నాం. అయితే దానికి ఏమిటంటే కొన్ని టెస్టులు ఉన్నాయి. టెస్టులు ఏమిటంటే గొంతుకు బ్లడ్ టెస్టులు కానీ, రక్తం ఇప్పుడు బ్లీడింగ్ టైమ్, క్లాటింగ్ టైం అని, లేకపోతే కోయాగులేషన్ ప్రొఫైల్, ఏదైతే లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే ముఖ్యం. ఏది ఒకటి
కండరాలు డ్యామేజ్ అయిపోతున్నాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, మూత్రపిండాల మీద ఏది రక్త ప్రసరణ ఉండదు, ప్రవాహం ఉండదు, దాంతో మూత్రం తయారు కాదు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటాం, లివర్ ఫెయిల్యూర్. అంటే ఒక్క ఆర్గాన్ కాకుండా శరీరంలో ఇన్ని 1, 2, 3 ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ మీద మెదడులో వచ్చినట్టు ఫిట్స్ లాగా రావడం, అన్కాన్షియస్ స్పృహ కోల్పోవడం, ఇన్ని శరీరంలోని అవయవాల మీద ఏకధాటిగా ఒక దగ్గర 48 గంటల్లో దాడి జరుగుతుంది. ఇప్పుడు మందులు ఉన్నాయి, దానికి టెస్టులు ఉన్నాయి, ఈ టెస్టులు రిపోర్ట్లు అప్పుడు వస్తాయి. వచ్చిన తర్వాత మందులు దానికి ఎంత లోపల దాన్ని తయారు చేస్తాం, మనకి ఏమైనా రిపోర్ట్స్ రావడానికి 24 గంటలు పడుతుంది. అసలు పుణ్యకాలం కాస్త దాటిపోకూడదు. అంటే దీని తాలూకా ప్రమాదం ఎంత ఎక్కువ ఉందో మనం గ్రహించాలి. అవును సార్. దీనికి కొన్ని టెస్టులు ఇందాక చెప్పినట్టుగా రక్త పరీక్షలు కొన్ని ఉన్నాయి. అదే కాకుండా ఫిట్స్ లాంటివి వచ్చిందంటే బ్రెయిన్కి ఏదన్నా కానీ ఈజీ కానీ లేకపోతే ఎంఆర్ఐ లాంటి టెస్టులు కూడా చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గొంతుకులో ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ నుంచి కల్చర్ తీసుకోవాలి. స్త్రీలలో అయితే మర్మాయం ఆ ప్రాంతం నుంచి కూడా కల్చర్ తీసుకోవాలి, టంగ్ నుంచి కల్చర్ తీసుకోవాలి. దాంట్లో కానీ బ్యాక్టీరియా ఉందని కానీ తొందరగా కానీ రిపోర్ట్ వస్తే యాంటీబయాటిక్స్ అన్నది స్టార్ట్ చేయాలి. దీనికి అన్నిటికంటే ముఖ్యమైన ఆయుధం మన దగ్గర ఉన్నది యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ లో కూడా ఏమిటి, వ్యాంకోమైసిన్ అని, లిజోలిడ్ అని, క్లిండామైసిన్ అని, మెఫ్సిలిన్ అని ఇలాంటి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తేనే అప్పటికి మనం దాని ప్రమాదాన్ని ఆపగలం. అది సరిగా మిగతా హాస్పిటల్ అడ్మిషన్ 100% అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి దగ్గర మామూలు క్లినిక్ లోనూ వైద్యం చేయడానికి లేదు. బీపీ తక్కువైంది అనుకోండి, బీపీ పెరగడానికి మందులు ఇవ్వాలి. మూత్రపిండాలు పని చేయట్లేదు, దానికి డయాలసిస్ అవసరం పడవచ్చు. ఫిట్స్ వచ్చింది, ఫిట్స్ కోసం మందులు ఇవ్వాలి. లివర్ ప్రాబ్లం వచ్చిందని దానికోసం ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్తం ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాలి. ఇలాంటి ఇబ్బందులు. అదే కాకుండా ఇందాక చెప్పినట్టు కండరాలు తినేసిన పరిస్థితి, చర్మం అంతా ఎలా కనబడుతుందంటే చూస్తే ఏదో తినేసి వెళ్ళిపోయింది, ఏదో ఒక జంతువు ఏదో తినేసి వెళ్ళిపోయినంత అలాంటి పరిస్థితి కనబడుతుందట. అంటే నిజంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యాధి రాకూడదు సుమా దేవుడా. ఇది కోవిడ్ కన్నా భయంకరంగా ఉంది. కోవిడ్ కన్నా భయం. కోవిడ్ లో టైం ఉండేది, గాలి తీసుకోవడం ఇబ్బంది ఉండేది, వెంటిలేటర్ మీద, అక్కడ ప్రాబ్లమ్స్ వేరు. ఇక్కడ లంగ్స్ లో ప్రాబ్లం కాదు, ఒక లంగ్స్ లో ఆగడం. ఆ కోవిడ్ లో కూడా తర్వాత లంగ్స్ లోనా బ్రెయిన్ లోనా బీపీ తక్కువ అయిపోవడం, వెంటిలేటర్ తీసుకోవడానికి కొద్దిగా సమయం 2-3 రోజులని మాత్రం లేదు. ఇది మరి అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా. ఇంకో మాట్లాడిగారు ఇంతకుముందు ఇండియాలో వచ్చేది. ఇండియాలో స్టెఫలోకోకస్ ఆరియస్ సంబంధించిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని ఇంతకుముందు నమోదైంది. అది ఇంత తక్కువ టైంలో ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి అయితే చెప్పలేదు. ప్రస్తుతానికి జపాన్లో వచ్చిన వ్యాధి ఏదైతే ఉందో అలాంటి ప్రమాదం. ఇలాంటి దీని తాలూకు కొన్ని రకాల స్ట్రెప్టోకాకస్లో కూడా ఇలాంటి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వస్తుంది. కానీ ఇంత ప్రమాదం ఎక్కడ మనకున్న సమాచారాన్ని బట్టి తెలియదు. ఏదైతే గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ పయోజెనిస్ అది టాక్సిన్ దానివల్ల రిలీజ్ అవుతుంది, గొంతు నొప్పిలాగా అవుతుంది, దాని నుంచి ఏమైనా టాక్సిక్ విష పదార్థాలు తయారవుతాయి, అది రక్తం లోపలికి వెళ్ళిపోతుంది. రక్తం నుంచి ఇంకా కండరాలు ఇంకా అన్ని ప్రాంతాలకు దానికి ప్రవాహం జరిగి ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని కాటు వేస్తుంది. అది అంత ప్రమాదకరమైన వ్యాధి. సార్ మరి ముఖ్యంగా ఇది ఇంకా ఎవరికి ఎక్కువగా వచ్చేదంటే ఈ గాయాలైన వాళ్ళకి వీళ్ళకి త్వరగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కొత్తగా ఆపరేషన్ ఎవరికైనా అయింది అనుకోండి, ఆ గాయం మీద ఇది ఇబ్బంది అవ్వడానికి ఆస్కారం. ఏదో చిన్న దెబ్బ తగిలింది, ఏదో చేతికే దెబ్బ తగిలింది, ఆ టైంలో ఇది ఇంత ప్రమాదం వస్తుందని ఎక్కడ, అది ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం. దీని కారణం ఎలాగ రూట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఈ స్టెఫలోకాకస్ ఇందాకైతే భారతదేశంలో ముందు సంవత్సరానికి ఈ కేసులు ఒకసారి వచ్చాయి అని చెప్పినవి ఏదో ఒక చిన్న క్రిమి కీటకాలు కానీ ఏదైనా ఇలాంటి కరవడం వల్ల వచ్చింది అని చెప్పారు. కానీ దీనికోసం ఈ కారణం అంటూ లేదు, ఎలా వస్తుందో తెలియదు. తెలుసు, కొన్ని మనకు తెలుసు. ఏమిటది? ఇప్పుడు చేతుల్లో కంటామినేషన్ అయిపోవడం. అంటే ఇప్పుడు ఎవరికన్నా ఒక వ్యక్తికి ప్రేగుల లోపల ఈ గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ ఉంది, అదే మలం విసర్జన చేసినప్పుడు బయటకు వస్తుంది. ఆ వ్యక్తి కానీ సరిగ్గా చేతులు శుభ్రం లేకుండా మలంతో కానీ అది కంటామినేషన్ అయితే అది ట్రాన్స్మిషన్ అయిపోతుంది. ఈ మధ్యకాలం ఇంకొక కొత్త థియరీ ఏమిటంటే అంటే చేతుల ద్వారా. రెండోది ఏమిటంటే ఒక వ్యక్తికి ఎవరికైనా ఈ ఇబ్బంది వస్తే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వచ్చే తుంపరల వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చు. తీసుకునే ఫుడ్ పదార్థాలు సరిగ్గా హైజీన్ లేకపోయినా కానీ వ్యక్తి నుంచి వ్యక్తికి ఇంకొక వ్యక్తికి రావడానికి కాంటాక్ట్ అనేది ఈ వ్యాధి అదృష్టవశాత్తు అంత ప్రమాదం కోవిడ్ టైంలో మనం చూసినట్టుగా లేదు. కానీ ఈ హైజీన్ వల్ల ఉంది. ఈ హైజీన్ అనేది ఏది చేతుల తాలూకా శుభ్రం,
తర్వాత తీసుకునే పదార్థాలు తాలూకా శుభ్రం సరిగ్గా చేసుకోవడం, మాట్లాడేటప్పుడు కాస్త డిస్టెన్స్ చేయి పెట్టుకోవడం కానీ మాస్క్ కానీ పెట్టుకోవడం కానీ. లేదు అన్నట్టయితే ఇప్పుడు ఏ గాయాలే ఉన్నాయనుకోండి, దానికి సత్వరంగా తొందరగా వైద్యం చేయటం, దాన్ని కవర్ చేసి ఉంచడం, అక్కడి నుంచి కూడా కల్చర్ తీసుకునేటప్పుడు కల్చర్ తీసుకోవడం, ఇలాంటివి చేసినట్టయితే ప్రమాదం తక్కువ. మళ్ళీ కోవిడ్ నాటి జాగ్రత్తలు మళ్ళీ మనం మళ్ళీ పునరావృతం అవుతున్నాయి.